రష్యా చైనా స్ట్రాంగ్ వార్నింగ్స్. రష్యాతో చైనా వాణిజ్యంపై ట్రంప్ తీవ్ర విమర్శలు. ఘాటుగా కౌంటర్లిచ్చిన చైనా రష్యా. ట్రంప్ను డోంట్ కేర్ అంటున్న పుతిన్ జిన్పింగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై అగ్రరాజ్యాలు చైనా రష్యా చాలా గుర్రుగా ఉన్నాయి. ఎంత పెద్దన్న దేశమైతే మాత్రం ఈ ఓవర్ యాక్షన్ అతి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. చర్యలకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందంటూ కౌంటర్లేస్తున్నాయి. దీనంతటికీ ట్రంప్ తెంపరి నిర్ణయాలు, ట్రేడ్ వార్ పేరుతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలన్న నియంతృత్వ పోకడలే కారణం. దీంతో విసిగిన రష్యా చైనా మాటకు మాట ఇచ్చి పడేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల పేరుతో వేధింపులకు దిగుతూ ఉండడాన్ని రష్యా చైనాలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్పై యుద్ధానికి భారత్, చైనాలు పరోక్షంగా సహకరిస్తున్నాయి అన్నది ట్రంప్ ఆరోపణ. దీనికి చైనా చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అమెరికా, యూరోపియన్ యూనియన్లు సైతం రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నాయి కదా అంటూ ప్రశ్నిస్తోంది. అయితే యుక్రెయిన్ ఉద్రిక్తతల విషయంలో తమ దేశం నిష్పాక్షికంగా, న్యాయంగా అవలంబిస్తున్న అమెరికా అనవసర ఆరోపణలు చేస్తోందని చైనా భావిస్తోంది. తాము శాంతి చర్చలను ప్రోత్సహిస్తామని, న్యాయసమ్మతమైన హక్కుల్ని, ప్రయోజనాల్ని కాపాడుకుంటామని డ్రాగన్ కంట్రీ ఖరాఖండిగా చెప్తోంది. యుక్రెయిన్తో వార్ విషయంలో ఇటు రష్యా అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని, హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయట్లేదు సరికదా, అంతకో అంత అన్నట్లుగా మాటల యుద్ధానికి దిగుతోంది. యుక్రెయిన్పై రష్యా సుదీర్ఘకాలం యుద్ధం చేస్తోంది. వారును ఆపాలని ట్రంప్ పలుమార్లు రష్యాకు సూచించారు. అటు వాణిజ్యం, ఇటు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రష్యాను తక్కువ చేస్తూ అదో పేపర్ టైగర్ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి మాస్కో చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మాస్కో అంటే పేపర్ టైగర్ కాదని, బేర్ అని క్లారిటీ ఇచ్చారు పుతిన్. రష్యా ఆర్థికంగా బలంగా ఉంది. యుక్రెయిన్లో తమ బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. రష్యా ఆర్థిక స్థితిగతుల్ని బేరీజు వేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో తమ సైన్యం సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని అమెరికాకు చెబుతున్నాయి. నోటికొచ్చినట్లు మాట్లాడితే పెద్దన్న దేశం హెచ్చరికలకు అసలు తాము భయపడబోమని అంటోంది మాస్కో. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ యొక్క చేష్టలు తన క్రెడిబిలిటీ తగ్గించడమే కాకుండా అమెరికా క్రెడిబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా బెదిరింపుల ద్వారా అన్ని దేశాలను లొంగ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాడు. బిడెన్ స్టార్ట్ చేసిపోయినటువంటి యుద్ధం, ఉక్రెయిన్ ద్వారా స్టార్ట్ చేసినటువంటి యుద్ధం, ట్రంప్ వచ్చి అది ఆయుధాలు సప్లై చేసి ఉక్రెయిన్కు నాటో దేశాలతో కలిసి సప్లై చేసి రష్యా మీద దాడికి మరింత ఉసిగొలిపాడు. కానీ రష్యా లొంగకపోవడంతో ఇవాళ టారిఫ్లు ఆయుధాలుగా మార్చుకొని ఇతర దేశాలను కూడా ఉసిగొల్పే ప్రయత్నం చేశాడు. నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా విమానాలు చొరబడి ఆయా దేశాలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందం చేయాలనుకున్న ట్రంప్ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చేశారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా జెలెన్స్కీతో భేటీ అయి యుద్ధ పరిస్థితుల్ని తెలుసుకున్నారు. రష్యా 3.5 ఏళ్లుగా ఎలా ఇంత కంటిన్యూస్ గా యుద్ధం చేస్తోందన్నది అమెరికాకు అర్థం కావడం లేదు. పుతిన్తో చర్చలు జరిపినా ఫలితం లేదన్న ఫ్రస్ట్రేషన్ లో ట్రంప్ ఉన్నారనేది అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. పలు దేశాలతో వాణిజ్యం, చమురు విక్రయాలతోనే మాస్కో స్ట్రాంగ్ అవుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలులో ఇండియా, చైనాలు కీలకంగా ఉన్నాయి. దీంతో ఎలాగైనా రష్యాను వీక్ చేయాలని ఇండియా, చైనాలపై ట్రంప్ ఛాన్స్ దొరికినప్పుడల్లా విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాపై టారిఫ్లతో విరుచుకుపడ్డారు. చైనా పైన మొదట్లో ఇదే వైఖరిని అవలంబించిన తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు రష్యాను డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఆ దేశం విమానాన్ని కూల్ చేయండి అంటూ నాటోకు చెప్పడంతో రష్యా అగ్గి మీద గుగ్గిలమైంది. అమెరికా అగ్రరాజ్యమే కావచ్చు, కానీ
తమ దేశ సార్వభౌమత్వంలో వేలు పెడితే సహించేది లేదని నిక్కచ్చిగా చెప్తోంది. ట్రంప్ను ఏమాత్రం పట్టించుకోబోం అనేలా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ఫైర్ అవుతోంది రష్యా. రష్యా చైనాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ రాజకీయాలపై మరింత అగ్గి రాజేసేలా ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా, ఇండియా సాయం చేస్తున్నాయని ప్రతిసారి ట్రంప్ విమర్శిస్తున్నారు. వీటిని తిప్పికొడుతున్నా మళ్లీ ట్రంప్ అదే పాట పాడుతున్నారు. దీంతో డ్రాగన్కు చిర్రెత్తుకొచ్చింది. తమకు ఏ దేశంపైనా వ్యక్తిగత కక్ష లేదని, అలా అనుకుంటే తామేం చేయలేమంటూ చైనా అంటోంది. ట్రంప్ తన తీరు మార్చుకోకుండా అనవసర ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారనేది రష్యా, చైనాల వాదన. రష్యన్ ఆయిల్ కొనుగోలును సాకుగా చూపి అమెరికా తమపై ఎలాంటి యాక్షన్కు దిగినా వెంటనే రియాక్షన్ అంతకు మించిన రేంజ్లో ఉంటుందని హెచ్చరిస్తోంది డ్రాగన్ కంట్రీ. రష్యా, చైనా, ఇండియాను టార్గెట్ చేసిన ట్రంప్. షాంఘై శిఖరాగ్ర సదస్సు తర్వాత స్వరం పెంచిన ట్రంప్. రష్యా, చైనా, ఇండియాను దారికి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు, ఫలించని అగ్రరాజ్యం ప్రయత్నాలు. ఈ మధ్య కాలంలో తరచూ రష్యా, చైనా, ఇండియాపై ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నోటికొచ్చిన కామెంట్లను చేస్తున్నారు. తాను చెప్పిన మాట వినకుంటే టారిఫ్లతో విరుచుకుపడతాను అని హెచ్చరిస్తున్నారు. షాంఘై శిఖరాగ్ర సమావేశం తర్వాత నుంచే ట్రంప్లో ఈ వైఖరి బాగా పెరిగింది. దీనికి కారణం షాంఘై సదస్సులో రష్యా, చైనా, ఇండియా అధినేతలు ఒకే వేదికపై కలిసిమెలిసి తిరగడం. అప్పటినుంచే ట్రంప్ పుండుపై కారం చల్లినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ దేశం బలం, బలహీనత ఏంటో ట్రంప్ బేరీజు వేస్తున్నాడు. దానికి తగిన విధంగా ఆయా దేశాలపై కామెంట్స్ చేస్తున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆశపడుతున్న ట్రంప్ తాను పీస్ మేకర్ ఇన్ చీఫ్ గా ప్రకటించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6-7 యుద్ధాల్ని తానే ఆపేశాను అని పదే పదే ప్రకటిస్తున్నాడు. మొన్న ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశాడు. ఈ దావాలు తన యునైటెడ్ నేషన్స్ ప్రసంగంలోనూ రిపీట్ చేశారు. అన్ఎండబుల్ వార్స్ ను ఆపేశాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కూడా అంతే. ఎక్కడా పోలు స్టాప్ పడట్లేదు. ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలంటే ఆయన గాజాలో యుద్ధాన్ని ఆపేలా చేయాలని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలంటే ముందు రష్యాను దారికి తెచ్చుకోవాలి. కానీ పుతిన్ లొంగడం లేదు. దీంతో నాటో దళాలను, యూరోపియన్ యూనియన్లోని దేశాలతో రష్యాపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. కానీ అవి అనుకున్న విధంగా సక్సెస్ కావడం లేదు. పైగా ట్రంప్ నోటి దురుసుతనానికి అవన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు అంటే ఒక హుందాతనం, హోదా, మాటకు విలువ ఉండేది. కానీ ట్రంప్ 2 నాలుకలు, 4 తలల వైఖరితో వైట్ హౌస్ గౌరవాన్ని తగ్గించేలా నడుచుకుంటున్నాడు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 9 నెలలకే అమెరికాలో మెజారిటీ ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం ట్రంప్ గ్రాఫ్ తగ్గుతోంది అనడానికి నిదర్శనం. రోజుకు ట్రంప్ మాట వినని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. చైనా, భారతదేశం 2 ఆయిల్ కొనడానికి వీల్లేదు అని చెప్పేసి ఇవాళ నిన్నగాక మొన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు పుతిన్, జిన్పింగ్ కలిసి. భారతదేశం కూడా వాళ్ళిద్దరికి తోడు కావటంతో దరిదాపు ఇవాళ చైనా, రష్యా ట్రేడ్ $250 బిలియన్ ఉంది. టారిఫ్ వార్నింగ్లు ఇచ్చి చూశాడు, ఏది పని చేయలేదు. ఇవాళ ట్రంప్ స్వదేశంలో కూడా ఈ $1,00,000 వీసా అయినటువంటి విషయంలో, తర్వాత కంపెనీలను ఎల్లగొట్టే విషయంలో అమెరికాలో అన్పాపులర్ అవుతుంటే అమెరికా వ్యాప్తంగా ప్రదర్శన జరిగే పరిస్థితి వచ్చింది. రష్యాను దారికి తెచ్చుకోవాలంటే అవసరమైతే ఆ దేశంపై మరిన్ని సుంకాలు వేస్తామని ప్రకటించాడు ట్రంప్. ఆ దేశం నుంచి చమురుకుంటున్న భారత్, చైనాలపైన కత్తి కట్టినట్లు వ్యవహరిస్తున్నారు. షాంఘై సదస్సు తర్వాత ఈ ధోరణి బాగా పెరిగింది.
ఇప్పటికే రష్యా, చైనా, ఉత్తర కొరియాలు తాము ఎవ్వరి మాట వినబోమన్నట్లుగా వెళ్తున్నాయి. భారత్ మాత్రం పరిణామాలను గమనిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోంది. అవసరమైనప్పుడు మాత్రమే హుందాగా స్పందిస్తోంది. కానీ చైనా మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లుగానే అమెరికాతో నడుచుకుంటోంది. యుద్ధ పరిస్థితులు వచ్చినా వెనుకాడబోమని చాలా స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది. అనవసరంగా మమ్మల్ని కెలికి మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది బ్రో అన్నట్లుగా హెచ్చరిస్తున్నాయి. దీంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న భయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.